హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు మై ఛానల్ అవనీస్ వరల్డ్. శ్రీ విశ్వావసునామ సంవత్సరం ఉత్తరాయణం శిశిర ఋతువు ఫాల్గుణ మాసం శుక్లపక్షం చతుర్థి ఈరోజు. అదేవిధంగా ఈరోజు శనివారం రేవతి నక్షత్రం అండి. చతుర్థి రోజు బుధ నక్షత్రం కలిసి వచ్చింది. బుధుడు జ్ఞానానికి అధిపతి, జ్ఞానకారకుడు, భూమికారకుడు. అదేవిధంగా మనకి జ్ఞాపక శక్తి ఉండాలన్నా కూడా బుధుడి అనుగ్రహం ఉండాలి. ఏదైనా తాంత్రిక విద్యలు నేర్చుకోవాలన్నా, అలాగే టెక్నికల్ రిలేటెడ్ ఏదైనా నేర్చుకోవాలన్నా కూడా బుధుడి అనుగ్రహం అనేది ఉండాలి అండి. ఇక ఈరోజు మనం వినాయకి నామాన్ని జపించాలి. వినాయకుడు, వినాయకి, వినాయకి రెండు వేరు రూపాలండి. ఓం వినాయకీయై నమః, ఓం వినాయకీయై నమః, ఓం వినాయకీయై నమః. ఈ నామాన్ని జపించడం వలన మానసికంగా ఏదైనా డిస్టర్బెన్స్ ఉన్నా, చదువు విషయంలో డిస్టర్బెన్స్ ఉన్నా తొలగిపోయి ఏకాగ్రత అనేది కుదురుతుంది. ఇక ఈరోజు తారాబలం అండి. రేవతి నక్షత్రం నిత్య నక్షత్రం, అశ్విని మఖ మూల నక్షత్రం వారికి పరమమిత్ర తార, భరణి పుబ్బ పూర్వాషాఢ నక్షత్రం వారికి మిత్రతార, కృతిక ఉత్తరాషాఢ నక్షత్రం వారికి నైదన తార, రోహిణి హస్త శ్రవణ నక్షత్రం వారికి సాధక తార, మృగశిర చిత్త ధనిష్ట నక్షత్రం వారికి ప్రత్యక్ తార, ఆరుద్ర స్వాతి శతభిష నక్షత్రం వారికి క్షేమతార, పునర్వసు విశాఖ పూర్వభాద్ర నక్షత్రం వారికి విపత్తార, పుష్యమి అనురాధ ఉత్తరాభాద్ర నక్షత్రం వారికి సంపద తార, ఆశ్లేష జ్యేష్ఠ రేవతి నక్షత్రం వారికి జన్మతార. ఇక ఈరోజు మంచి మాట. మనలో ప్రతి ఒక్కరికి కూడా ఏదో ఒక సమయంలో, ఏదో ఒక సందర్భంలో నేను ఒంటరినా, నేను ఒక్కరినేనా అని మనకు అనిపిస్తూ ఉంటుంది. నేను ఒంటరి వాన్నే అని అనుకుంటూ ఉంటారు. సత్యం అంటే నిజం ఏదైతే ఉంటుందో అది ఎప్పటికీ ఒంటరిది. అది అందరిపై పోరాడి ఏదో ఒకరోజు అందరి మీద గెలుస్తుంది. అసత్యం అనేది ఒక గుంపుగా ఉంటూ సత్యాన్ని దూషిస్తూ ఉంటుంది. ఒక 10 మంది ఉంటారు, అందులో ఒక్కడు మాత్రమే సత్యం వైపు ఉంటే మిగతా 9 మంది అసత్యం వైపు ఉండి ఈ సత్యం వైపు ఉన్నవారికి దూషించడం ప్రారంభిస్తారు. కానీ సత్యం ఆఖరికి గెలుస్తుంది. ఆ సత్యం గెలవడానికి ప్రకృతి అనేది సహకరిస్తుంది కూడా. చివరికి అసత్యం అనేది అడ్రస్ లేకుండా పోతుంది. సత్యవాది లోక విరోధి. సత్యం మాట్లాడడం వల్ల అందరికీ విరోధం అవుతాం, కానీ చివరికి సత్యమేవ జయతే అన్నది మాత్రమే నిజమవుతుంది. ఒక విత్తనాన్ని భూమిలో నాటి ప్రతిరోజు నీరు పోస్తే ఉంటే కొన్ని రోజులకు, కొన్ని నెలలకు, కొన్ని సంవత్సరాలకు అది పువ్వులు, పుష్పాలు, ఫలాలను ఇవ్వడం మొదలు పెడుతుంది. అదే ఆ చెట్టుని నరకడం ఒక క్షణంలో పని. చెడిపేయడం చాలా ఈజీ, కానీ దాన్ని పెంచడం చాలా కష్టం. అదేవిధంగా సత్యాన్ని చెరిపేయడం ఎంత త్వరగా అయిపోతుందో, కానీ దాన్ని ప్రూవ్ చేసుకోవడానికి చాలా సమయం పడుతుంది. కానీ చివరికి మాత్రం ఆ అబద్ధాన్ని జయించి సత్యం అనేది గెలుస్తుంది. ఎందుకంటే మనం ఎప్పుడు సత్యాన్ని దాచలేము, ఎప్పటికైనా అది బయటపడి తీరాల్సిందే. మనం సత్యం మాట్లాడితే నలుగురికి మంచి జరుగుతుంది అన్నప్పుడు మాట్లాడండి. అదే మనం మాట్లాడే సత్యం ఇతరులకు చెడు చేస్తుంది అనుకున్నప్పుడు మన వైపు సత్యం ఉన్నా మౌనంగా ఉండడమే చాలా మేలు. ఒక గ్రామం ఉంటుంది, అందులో ఒక యువకుడు ఉంటాడు. ఆ యువకుడు అంటే ఎవరికీ నచ్చదు. ఎందుకంటే అతడు చాలా నిజాలు మాట్లాడతాడు, ఎప్పుడూ సత్యంగానే ఉంటాడు. ఇక ఒకరోజు ఆ గ్రామంలో చాలా పెద్ద సమస్యలు ఎదురవుతాయి. అక్కడ ఉన్న రాజభటులందరూ ఒక దగ్గరికి చేరి, ఈ సమస్య మన వల్లనే వచ్చింది, ఈ విషయం రాజుగారికి తెలిస్తే మనకు శిక్ష పడుతుంది, కాబట్టి మనం ఎవరో ఒకరి మీద దీన్ని తోసేయడం మంచిది అని చెప్పేసి ఎవరైతే యువకుడు సత్యం మాట్లాడతాడో తన మీదికి నిందకు వేసిస్తారు. ఇక ఆ రాజు దగ్గరికి ఆ యువకుడిని తీసుకెళ్తాడు. నేనే తప్పు చేయలేదు యువరాజా అని చెప్పేసి చెప్తాడు. అయినా కూడా రాజు అక్కడ ఉన్న ప్రజలందరూ ఇతరే తప్పు చేశాడు అని అనడంతో అతన్ని కారాగారంలో బంధిస్తారు. ఆ కారాగారంలో కూడా అతడు ఎప్పుడూ సత్యంగానే ఉంటాడు, నిజాలే మాట్లాడతాడు. ఇదంతా గమనించిన భటులందరూ ఒకరోజు ఆ రాజుగారి దగ్గర చెప్పడంతో మళ్ళీ అతన్ని రాజుగారి దగ్గరికి తీసుకెళ్తారు. అప్పుడు అసలు ఏం జరిగింది, నీ అభిప్రాయం ఏంటి, మీ గ్రామంలో ఏం జరుగుతుంది అని అడిగితే, ఇలా అక్కడ ఉండే వాళ్ళందరూ ఒకే కుటుంబానికి చెందినవారు రాజుగారు, వాళ్ళ వలన ఈ సమస్యలు వచ్చాయి అని చెప్పేసి చెప్పగానే అతడు తెలియకుండా
రాజభటులని రహస్యంగా నిఘా పెట్టమని చెప్తాడు. చివరికి ఆ యువకుడు చెప్పింది నిజమవుతుంది. కానీ ఏం లాభం? ఎవరైతే యువకుడు ఉన్నాడో అతను శిక్ష పడ్డాడు, బంధించబడ్డాడు కారాగారంలో. చివరికి అతను బయటికి వచ్చే సమయానికి సత్యం అనేది బయటపడింది. అంటే సత్యం ఎప్పటికీ బయటపడి తీరుతూనే ఉంటుంది అని చెప్పేసి ఈ కథలోని ఉద్దేశం అండి. అలాగే కొన్నిసార్లు మనం మౌనంగా ఉండడం కూడా మనకు చాలా మంచిది. ఇక ఈరోజు మన సంప్రదాయంలో భాగంగా ఇంటి సింహద్వారం గడపపై కూర్చోవద్దు అని చెప్తారు. అదేవిధంగా ఇంటి బయట ఒక కాలు, ఇంటి లోపల ఒక కాలు పెట్టి నిలబడరాదు. ఎందుకంటే అలా చేయడం వలన ప్రతికూల శక్తి అనేది ఆకర్షిస్తుంది. హార్మోన్స్ అనేవి ఇంబ్యాలెన్స్ అయిపోతాయి. ఎవరైతే స్త్రీలు ఇలా గడప మీద కూర్చోవడం, నిల్చోవడం లాంటివి చేస్తారో వాళ్ళకి మెన్స్ట్రువల్ సైకిల్స్లో చేంజెస్ వస్తాయి. అదేవిధంగా ఎవరైతే పురుషులు ఇలాంటి పనులు చేస్తారో వాళ్ళకి నపుంసకత్వం వచ్చే అవకాశాలు ఉంటాయి. ఈరోజు నిత్య పరిష్కారంలో భాగంగా రైతులు ఎవరైతే వ్యవసాయ ప్రారంభ కాలంలో శనివారం రోజు ఏ విత్తనాలు నాటాలో చూద్దాము. మిర్చి శనివారం కారానికి అధిపతి శనైశ్చరుడు. సో మిర్చి పంట, అలాగే నువ్వులు, ఉద్దులు, నలుపు రంగులో ఉండే ధాన్యాలు, టొబాకో, ఈ వక్కలు ఉంటాయి కదండి, వక్కలు. సో వీటిని మనము శనివారం రోజు నాటుకుంటే పంట దిగుబడి అధికంగా ఉంటుంది, అభివృద్ధి కూడా ఉంటుంది. ఇక ఈరోజు వాస్తు పరిష్కారంలో భాగంగా మనకి పెద్దల నుండి వచ్చిన ఆస్తి, పిత్రార్జిత ఆస్తి, అలాగే కుటుంబం అంతా కలిసి కట్టుకున్న ఆస్తి ఉంటుంది కదండి. అందులో అన్న, అక్క, తమ్ముడు ఇలా ఉన్నప్పుడు పెద్దవారు పడమటి వైపు, అలాగే చిన్నవారు తూర్పు వైపు ఉండాలి. అదేవిధంగా దక్షిణం వైపు పెద్దవారు, ఉత్తరం వైపు చిన్నవారు ఉండాలి. సో ఇలా ఉండకుండా ఇష్టం వచ్చినట్టు ఉంటే ఇచ్చినోళ్ళకి కానీ స్వీకరించినోళ్ళకి కానీ సమస్యలు అనేవి వస్తాయి. అంటే ఆ ఆస్తి ఎవరైతే ఇస్తారో వాళ్ళకి కానీ, లేకుంటే దాన్ని పొందుతున్న వాళ్ళకి కానీ సమస్యలు ఖచ్చితంగా వస్తాయి. ఇక రేపు ఉదయం పాటించవలసిన పూజ అండి. ఎవరైతే అపవాదాలు, అవమానాలతో బాధపడుతున్నారో, ఎవరిపైన అయితే చెడు ప్రచారాలు జరుగుతున్నాయో అవన్నీ తొలగిపోయి శత్రు విజయం కలగడం కోసం రేపు కాలభైరవ స్వామి దర్శనం చేసుకోండి. అలా కుదరని వారు ఇంట్లోనే తూర్పు ముఖం చేసి కాలభైరవ అష్టకాన్ని పారాయణ చేయండి. ఈరోజు యోగక్షేమం అండి. ఈరోజు సూర్యాస్తమయం సమయంలో నిద్రించకూడదు శనివారం ఎట్టి పరిస్థితుల్లోనూ. అదేవిధంగా అలా నిద్రిస్తే దీర్ఘకాల వ్యాధులు, అనారోగ్యం వస్తాయి. ఇక ఈరోజు సాయంత్రం యోగక్షేమం. బెల్లాన్ని నూనెలో అద్ది నిప్పు రాజేసి ఆ పొగ అంతా ఇంట్లో చూపించండి. తరువాత గోమూత్రంతో ఇల్లంతా ప్రోక్షించి కులదేవత ముందు నెయ్యి దీపాన్ని వెలిగించడం వలన స్థానబలం కలుగుతుంది, ఇంట్లో ప్రశాంతత ఉంటుంది. అలాగే కుటుంబ సభ్యుల మధ్యన ప్రేమ, ఆప్యాయతలు పెరుగుతాయి.